మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా V3 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. ఆలయాలకు మహాశివరాత్రి శోభ, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ పర్యటన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను సందర్శించి అధికారులతో సమీక్ష. ఘనంగా ప్రారంభమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. జిల్లా కలెక్టర్ శృతి ఓజాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మహాశివరాత్రి శోభతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానానికి మహాశివరాత్రి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. దంపతులు పట్టు వస్త్రాలు తలపై ఉంచుకొని పట్టు వస్త్రాలను స్వామి అమ్మవారికి సమర్పించారు. విచ్చేసిన మంత్రికి దేవస్థానం ఈవో అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఈ పట్టు వస్త్రాలను స్వామి అమ్మవారికి అలంకరించి ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి తన కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం గురు దక్షిణమూర్తి వద్ద వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వదించారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి కుటుంబ సభ్యులకు శాలువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు రిజర్వాయర్ను రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ సందర్శించారు. నార్లపూర్ దగ్గర జరుగుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ ఎంఆర్ఓ నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు, డీఎస్పీ, కొల్లాపూర్ ఎస్ఐ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. अभी इसको साइड 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 इसको మన సపోజ్ देखिए
కర్నూలు జిల్లా డోన్ మండలం గుమ్మకొండ గ్రామంలో పళని కూల్ డ్రింక్స్ ఏజెన్సీ ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శీతల పానీయాలు, వాటర్ బాటిళ్లు పూర్తిగా ధ్వంసం కావడం వల్ల 20,000 రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు పోలీసులు. వరంగల్ రూరల్ జిల్లా పరికాల పట్టణ కేంద్రం ఎఫ్జే గార్డెన్ ఫంక్షన్ హాల్లో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో పరికాల మున్సిపాలిటీ పాలకవర్గానికి మరియు జాతీయ స్థాయిలో ఉత్తమ శాసనసభ్యులుగా అవార్డు అందుకున్న చెల్లా ధర్మారెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లా ధర్మారెడ్డికి మరియు మున్సిపాలిటీ పాలకవర్గానికి పరికాల సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ పంచాయతీ జయమ్మ గారిని సన్మానించవలసిందిగా వారి పుత్రరత్నం బండి సారకపాలన గారు కోరుతున్నాం. అనేక రకాల పాత ఇళ్ళు, కూలిపోయిన ఇళ్ళు, మగులు గోడలు, మట్టి గోడలు, పట్టణంలో ఉన్నాయంటే మన పరిస్థితి ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తుమ్మలు ఎక్కడ ఊరవతల మూలవాలి, కానీ టౌన్ లో ఇళ్ల పక్కకే డోర్ ముందే పలిసిన సందర్భాలు వర్గాలు కనపడతా ఉన్నాయి. దానికి నేను ఏదైతే ఇల్లు వదిలిపెట్టి పోయిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తానో వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. రేపు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలంపూర్లో జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గోమాతకు జిల్లా కలెక్టర్ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ పేరుతో గోసహితంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి పల్లకిలో ఉత్సవ బలిబేరిని ప్రధాన ఆలయానికి తీసుకుని వచ్చారు. అక్కడ గణపతి పూజ, పుణ్యహవచనం, త్వరణం, మహాకలశ స్థాపన వంటి పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులకు జిల్లా కలెక్టర్ దీక్ష వస్త్రాలను అందజేశారు. అదేవిధంగా వీరభద్రస్వామి మండపంలో ద్వాదశ లింగతో భద్రమండలి యంత్రానికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో హోమాది కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిషేకాలు నిర్వహించి అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వదించారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. ఎంతమంది భక్తులు రావచ్చు అనేటువంటి విషయాలను ఆలయ అధికారులు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంపై ఆర్డీఓను వివరాలు అడిగి పరిశీలించారు. ఆర్డీఓ రాములు, తహసీల్దార్ మదన్ మోహన్, డిపిఆర్ఓ సీతారాం నాయక్, ఆలయ కార్యనిర్వాహక అధికారి ప్రేమ్ కుమార్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ్మ, వెంకటేష్, కౌన్సిలర్ సుష్మారావు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని ఆబాది జమ్మికుంటలో మహాదేవ లింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. కైలాసంలో ఉన్నటువంటి శివునికి వినబడాలి. ఇక్కడ వచ్చిన స్వామివారు ఇవాళ గట్టిగా వినబడాలి, గట్టిగా చెప్పాలమ్మా. మహాదేవ లింగేశ్వర స్వామికి భక్తులు ఈరోజు కళ్యాణం
కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొట్టండి, నిదానంగా రండి, మంగళహారతులు పక్కన జరపండి. దయచేసి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కళ్యాణం చూడడానికి వచ్చిన వారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దిగిన తర్వాత మీరు ఒక్కొక్కరిగా రావాల్సిందిగా మనం. కేసీఆర్ గారి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలోని మొదటిసారిగా పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో మినిస్టర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె నిద్ర కార్యక్రమంపై చేసిన సూచనలు పాటిస్తూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని మోమిన్వేట్ మండలంలోని లచ్చానాయక్ తండాలో చేపట్టారు. 24 నుంచి 4 వరకు మొదటి విడతగా ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో పెట్టినటువంటి సమావేశం లోపల మంత్రులను, ఎమ్మెల్యేలను, కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను, మున్సిపల్ చైర్పర్సన్స్ని, మున్సిపల్ కమిషనర్స్ని అందరిని పిలిచి చెప్పినటువంటి మాట ఏంటంటే సమస్యలన్నీ గుర్తించండి. ఇప్పుడు ఈ 10 రోజుల పట్టణ ప్రణాళిక ఏదైతే పెడుతుండ్రో ఈ 10 రోజులు తను వాడినటువంటి పదం ఏంటంటే ప్రతి వార్డును ఎక్స్రే తీయాలనేటటువంటి మాట చెప్పింది. అంటే ఆ వీధిలో కానీ ఆ వార్డులో కానీ ఉన్నటువంటి సమస్యలన్నీ గుర్తిస్తే దశల వారీగా వాటి పరిష్కారానికి మనం ప్రయత్నిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. దాంట్లోనే భాగంగా ఈ పల్లె ప్రగతిలో ఏదైతే చేసిండ్రో పల్లె లోపల నిద్రించండి, సమస్యలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలలో పోయి పల్లె నిద్ర అంటే ఆ గ్రామంలోనే పడుకొని పొద్దున లేచి ప్రతి వాడ తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు గుర్తించినట్టయితే దశల వారీగా మనం పరిష్కరిద్దామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ ఆదేశాలను అనుసరించి నేను ఈరోజు లచ్చనాయక్ తండకు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకొని రేపు పొద్దున లేచి ఇవన్నీ కూడా తండాలు మొత్తం తిరిగి ఏం సమస్యలు ఉన్నాయో చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మల్లికా కన్వెన్షన్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ పురపాలక సమ్మేళనం కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, సునీతారెడ్డి, జిల్లా అయోజ్ కుమార్, జాయింట్ కలెక్టర్ హరీష్ రావు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు హాజరయ్యారు. ఆగండి. జిల్లాలో ఈరోజు పంచాయతీరాజ్ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కలెక్టర్ గారి దగ్గర మొదలు పెడితే కింది స్థాయి అధికారి వరకు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, డిఎల్పిఓ, ఎంపీఓ, సెక్రటరీ వరకు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం పల్లె ప్రగతి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాం. అధికారులు కూడా బాగా కోఆర్డినేట్ చేశారు, వారిని కూడా అభినందిస్తాం. దాంతోపాటు ఈ కార్యక్రమం నిరంతరం జరగాలి. ఇలా కలుసుకున్నప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు. ఒక గ్రామంలో జరిగిన పని ఇంకో గ్రామంలో జరగకపోతే ఒకరినొకరు స్ఫూర్తిగా తీసుకొని పని చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ పంచాయతీ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వికారాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది, ఈరోజు రంగారెడ్డిలో. నిజంగా సర్పంచులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే గ్రామంలో మంచినీటి సమస్య లేదు, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. 24 గంటల పవర్తో గ్రామాలలో పవర్ ఇబ్బంది లేదు, లో వోల్టేజ్ సమస్య లేదు.
అదేవిధంగా ఈ పల్లె ప్రగతి తీసుకున్న తర్వాత గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి సర్పంచుల దగ్గర కూర్చొని అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఉదాహరణకి చాలా రోజుల నుండి వంగిపోయిన స్తంభాలు, తుప్పుపట్టిన స్తంభాలు గ్రామాలలో ఉండేది, వాటన్నింటినీ కూడా తీసేయడం జరిగింది. చాలా రోజుల నుండి ఇళ్ళ మీద వైర్లు వేలాడుతున్న పరిస్థితి ఉండేది, వాటిని తీసేయడం జరిగింది. లూజ్ వైర్లు ఉండేవి, వాటిని సెట్ చేయడం జరిగింది. దాంతోపాటు శానిటేషన్ మెయిన్ ప్రాధాన్యత ఇచ్చేసి గ్రామాలలో నీట్గా ఉండేటట్టు ఒక అవగాహన అయితే ప్రజలలో కల్పించున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని బాగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కమిటీలు వేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు మా గ్రామం నీట్గా ఉండాలనే ఒక అవగాహనకి ఈరోజు గ్రామాలలో ప్రతి ఒక్కరు రావడం జరిగింది. యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, సీనియర్లు కావచ్చు, అందరూ శాసనసభ్యులతో పాటు కింది వరకు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున సక్సెస్ కావడం ముఖ్యమంత్రి గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. దాంతోపాటు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలో గల కూసునూరు గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయం నందు ధ్వజస్తంభం ప్రతిష్ఠానకు విశిష్ట ఆహ్వానితులుగా శ్రీ శ్రీ సోమలింగ శివాచార్య మహాస్వామి, శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ మరియు శ్రీ శ్రీ గంగాధర శివాచార్య స్వామీజీ వారు హాజరయ్యారు. सिद्धान्तवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीमन्महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीपादवल्लभा नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव संतृप्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। దేవాలయంలో అతి వైభవంగా 3 రోజుల నుంచి కాశీ విశ్వనాథ స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. గణపతి పూజతోటి ఆరంభమైనటువంటి కార్యక్రమం పుణ్యవాచన, అఖండ దీప స్థాపన, జలాధివాస పర్యంతం మొట్టమొదటి రోజు నిర్వహించడం జరిగింది. ఇక రెండవ రోజు ధాన్యాదివాసం, పుష్పాది ఫలాదివాసాలు. కూసునూరు గ్రామంలో గల శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయంలో ముందుగా ధ్వజస్తంభం, వేద పండితులు వేద మంత్రాలచే లక్ష్మీ గణపతి పూజ, రుద్ర పూజ, వాస్తు పూజ, యజ్ఞము నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభం ప్రతిష్టాపన నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, ప్రభాకర్ గౌడ్, మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ డీసీసీబీ చైర్మన్ సిద్దన్న పటేల్, గ్రామ సర్పంచ్ రాధికా సతీష్, ఎంపీటీసీ శివకుమార్ పాటిల్, ఉప సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ మరియు గ్రామస్తులు, మహిళలు భారీగా పాల్గొన్నారు.
రెహ్మత్ నగర్ శ్రీరామ్ నగర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవం విద్యార్థుల కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డీఈఓ చిరంజీవి, చైర్మన్ షెహజాది బేగం, హెడ్ మాస్టర్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమం అనేది నేను ఈ పాఠశాలలో 2015 సంవత్సరంలో వచ్చాను. వచ్చిన తర్వాత అచ్చగా కేవలము సాంస్కృతిక కార్యక్రమం కాకుండా ఫేర్వెల్ మరియు సాంస్కృతిక కార్యక్రమంగా చేశాము. కానీ అచ్చగా సాంస్కృతిక కార్యక్రమంగా చేయటం ఇది మొదటిసారి. మా చిన్నారులంతా అద్భుతమైన ప్రదర్శనలు చూపించారు, అది ప్రశంసనీయము. దీని వెనకాల సూత్రధారులు మా ఉపాధ్యాయ బృందం వాళ్ళు చాలా కృషి సల్పి మంచి కార్యక్రమాన్ని అందరికీ అందించారు. స్వాగత వచనాలతో, తర్వాత పాఠశాల నివేదిక సమర్పణతో, తర్వాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దాంట్లో హర్యానా లాంగ్వేజ్ నేర్పించడము, హర్యానా ఫోక్ డాన్స్ చేయించడం అనేది నిజంగా అభినందనీయం. అలాగే ప్రతి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని తీసివేసే కార్యక్రమాలంటూ ఏమి లేవు. గోదావరికి వెళ్ళివచ్చిందని వెళ్ళివచ్చే గోదావరి అని రీమిక్స్ సాంగ్స్ తోటి పిల్లలు చాలా అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. తర్వాత మాకు ప్రతి ఏటా ప్రసాదరావు సార్ గారు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయటము, గత సంవత్సరము టిఫిన్ బాక్సులు ఇవ్వడము, 4th and 5th క్లాస్కి డిక్షనరీస్ ఇవ్వడము, ఇలాంటివంటివి చాలా జరుగుతున్నాయి. ఇదంతా వారు ఉపాధ్యాయుల కృషి చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు, చదువుకున్న వ్యక్తి అవుతాడు దేశానికి శక్తి. అలాంటి ఉత్తమ పౌరులను సమాజానికి అందజేయటంలో మా ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది, ఎంతో కడు శ్లాఘనీయమైనది. ఈ అవకాశం కల్పించినందుకు మీకు మా ధన్యవాదాలు తెలియదు. మా ఉపాధ్యాయ బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియదు. సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి, పరిశుభ్రతకి సహాయపడ్డ ఆయాలకి పేరు పేరున, మరియు హై స్కూల్ ఉపాధ్యాయులకి, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తర్వాత తల్లిదండ్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో పట్టణ ప్రగతిపై ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ పాషా, మంత్రి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిడి శ్రీధర్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతంలో కూడా చేపట్టాలని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా విస్తరించడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి వరకు మన జిల్లాలో, అంటే వనపర్తి జిల్లాలో రాష్ట్రంలో చాలా అద్భుతంగా నిర్వహించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, దీంట్లో ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మరియు ఆటకాదిర శివ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఆధ్యాత్మికవాది, భక్తుడైన తనికెళ్ల భరణి హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమాలు
సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా మహాలింగార్చన, ధ్యానం, భజన, పేరిణి శివతాండవం, ప్రవచనాలు, దేశభక్తి గీతాలు, విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. రోజు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హైదరాబాద్ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా తనికల్ల భరణి గారి చేత ఆటగదర శివ కార్యక్రమం ఉంటుంది. దానితో పాటు మహాలింగార్చన కార్యక్రమము, సప్తహారతి, ధ్యానము ఇవి ఉంటాయి. వరంగల్ ఒక సాంస్కృతిక రాజధాని కాబట్టి, ఎన్నో జానపద కళలకు పుట్టినిల్లు కాబట్టి మరి ఇక్కడ అనేక మంది సినీ గాయకుల చేత, జానపద కళాకారుల చేత మరి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చే విధంగా మేము కార్యక్రమాన్ని రూపొందించడం. క్రమక్రమంగా వరంగల్ తన యొక్క వైభవాన్ని కోల్పోతున్నది. తిరిగి వరంగల్ యొక్క ప్రాముఖ్యతను మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ పౌరులుగా మన అందరం కూడా దీనికి కంకణబద్ధులం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి మనవంతుగా మీడియా సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము. తప్పకుండా ఈ యొక్క ప్రదర్శనల్ని మా యొక్క లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసే విధంగా. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం BHEL హాల్ట్ ప్రాంతం ఇది. హైదరాబాద్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పటాన్చెరు నియోజకవర్గం ఒకటి. రోజురోజుకి భవన నిర్మాణాలు ఇక్కడ అధికంగా జరుగుతున్నాయి. కానీ భవన నిర్మాణ వ్యర్థాలు BHEL హాల్ట్ స్టేషన్ ముందు రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ చేస్తున్నారు. MMTS స్టేషన్ కొత్తగా ఏర్పడింది. స్టేషన్ లోపల పచ్చటి ముక్కలతో సుందరంగా రూపుదిద్దుకుంది. కానీ బయట మాత్రం శిథిలావస్థలో ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలు డంపింగ్ చేయడంతో స్టేషన్ సుందరీకరణ అస్తవ్యస్తంగా మారింది. BHMC అధికారులు మొద్దు నిద్రపోతున్నారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిపోయే వాహనదారులు ఇబ్బందికి లోనవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భవన నిర్మాణ వ్యర్థాలు ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలయాలకు మహాశివరాత్రి శోభ, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ పర్యటన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను సందర్శించి అధికారులతో సమీక్ష. ఘనంగా ప్రారంభమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. జిల్లా కలెక్టర్ శృతి ఓజాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.